మంత్రివర్గంలో స్థానం దక్కడం సంతోషంగా ఉందంటున్నారు ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్. 11 గంటలకు రాజ్భవన్కు రావాలని ముఖ్యమంత్రి ఫోన్ చేశారని తెలిపారు. ఇది జీవితంలో మరిచిపోలేని రోజుగా భావిస్తున్నానని, తనలాంటి సామాన్య కార్యకర్తకు క్యాబినెట్లో అవకాశం ఇవ్వడం అదృష్టమని అన్నారు. సీఎం రేవంత్ సారథ్యంలో అన్ని వర్గాలకు అవకాశాలు దక్కుతున్నాయని చెప్పారు. క్యాబినెట్లో చోటు రావడంపై అడ్లూరి లక్ష్మణ్ ఇంకా ఏమన్నారు? మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఉన్నారు. చాలా ఏళ్ళుగా వేచి ఉన్నారు. చాలా దగ్గర దాకా వచ్చి లాస్ట్ టైం కూడా మీరు అసెంబ్లీకి వెళ్ళలేకపోయారు. ఇప్పుడు ఏకంగా క్యాబినెట్లోకి వెళ్తున్నారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? నేను నా జీవితంలో మరవలేనటువంటి గొప్ప దినం ఈరోజు. ఒక సామాన్య కార్యకర్త నేను ఎక్కడండి మామూలు కార్యకర్త ఈ స్థాయికి వచ్చిన వాడిని. నేను ఇలా కాంగ్రెస్ జెండా నమ్ముకున్నందుకు, కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నందుకు 1984 నుంచి ఈ రోజు వరకు నిజాయితీగా ఎన్ఎస్సీఐ యూత్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ధర్మపురి ప్రజల దయతో ఆ లక్ష్మణస్వామి యొక్క ఆశీస్సులతో నేను శాసనసభకు ఎన్నిక కాబట్టి ఇలా రాష్ట్ర మంత్రివర్గంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏదైతే మల్లికార్జున ఖార్గే గారు, మా రాహుల్ గాంధీ గారు, మా తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ తల్లి, మా కేసీ వేణుగోపాల్ గారు, మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ మంత్రివర్గం అంతా యావత్, మా గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమ గారు, శ్రీధర్ బాబు గారు, మంత్రివర్గం యావత్ మంత్రివర్గం అంతా ఒక సామాన్యమైన కార్యకర్త, పార్టీని నమ్ముకున్న కార్యకర్త, ధర్మపురి శాసనసభ్యుడిగా 6 ఎమ్మెల్యేలు కలిసి ఏకగ్రీవంగా మా 6 ఎవరికి వచ్చినా ఒకటే అని మాదిగా బంధువుల పక్షాన్ని మా మనవి చేస్తున్నారు. ఆ యొక్క వారి యొక్క మనవిని మనం ఏదైతే కన్సల్ట్ చేయాలని చెప్పి ఇలా మాకు అవకాశం ఇచ్చినందుకు ఏమనిపించింది మీకు? మీ ఎగ్జాక్ట్ ఫీలింగ్ ఏంది? సీఎం కాల్ చేసి చెప్పగానే, మీతో మాట్లాడగానే మీ ఎగ్జాక్ట్ ఫీలింగ్ ఏంది? ఎట్లా ఫీల్ అయ్యారు? ఈ జీవితానికి సరిపోతుందండి. బ్రతుకున్నంత వరకు, చనిపోయేంత వరకు కాంగ్రెస్ జెండా పట్టుకొని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఒక సామాన్యమైన కార్యకర్తకు రాష్ట్ర క్యాబినెట్లో రావడం అంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. కాంగ్రెస్ పార్టీ నమ్ముకుంటే, కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, కాంగ్రెస్ పార్టీ దళితుల పార్టీ, కాంగ్రెస్ బలహీన వర్గాల పార్టీ, కాంగ్రెస్ పార్టీ బడుగు వర్గాల పార్టీ అనేది దీనికి ఉదాహరణ, దీనికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మనం జడ్పీటీసీగా ఉన్నప్పటి నుంచి, జడ్పీ చైర్మన్గా అయినప్పటి నుంచి కరీంనగర్ జిల్లా ప్రజలకు చాలా వరకు మీ గురించి తెలుసు. సో ఇప్పుడు మంత్రి కావడం, అదే కాంగ్రెస్ పార్టీ నమ్ముకుని ఉండడం, 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండడం, మీ మీద కేసులు అయ్యాయి, మీ అనుచరులను జైల్లో పెట్టారు, ఇవన్నీ ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇదంతా రివైండ్ మేము ఒకటేనండి, పొద్దున్న లేచిన ఒకరు గుర్తుపెట్టుకుంటాం. ఎప్పుడైనా కూడా మేము ఎక్కడికి వెళ్ళి వచ్చినామని గుర్తుపెట్టుకుంటాం. మా తండ్రి సామాన్యమైనటువంటి పెద్దపల్లి హరిజనవాడలో పుట్టిండు. ఒక పూరు గుడిసె మా తండ్రి. సింగరేణి కథలో గుమస్తాగా పనిచేసిండు మా నాన్నగారు. అక్కడ నుంచి మా జీవితం ప్రారంభమైంది. మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నాం కాబట్టి జడ్పీటీ సభ్యుని కావాలి అని, కాంగ్రెస్ జెండా మోసినాం కాబట్టి జిల్లా పరిషత్ చైర్మన్ కావాలి అని, కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నాను కాబట్టి ఈ ధర్మపురి ప్రజల యొక్క ఆశీస్సుతో, ఆ లక్ష్మణ దైవక్షేత్ర ఆ దేవుని ఆశీస్సుతో శాసనసభ్యుడిగా ఈలోపు గౌరవ మా ముఖ్యమంత్రి వారి నేతృత్వంలో కూడా మంత్రివర్గంగా రావడం అనేది అది అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం. ఏదైతే మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా మా సోనియమ్మ తల్లి, తెలంగాణ తల్లి, ఏదో పేదవాళ్ళ పార్టీ, బలహీన వర్గాల పార్టీ, బడుగు వర్గాల వారి ఈరోజు మా యొక్క ఆలోచన విధానాన్ని కూడా పేదవాళ్లకు పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంటున్నది నా ద్వారా ఈరోజు సవినయంగా మేము ఫైనల్గా మీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి ముఖ్యమంత్రిని కలిసారు, ఖర్గేని కలిసారు, కేసీని కలిసారు. మీ ఎమ్మెల్యేలా మీరు అనుకున్న సాధించుకున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేల హ్యాపీనెస్ కానీ మీరు కానీ ఎట్లా ఫీల్ అవుతున్నారు? అనుకున్న సాధించి ఇది నా ఒక్కడి విజయం కాదు, మా 6 ఎమ్మెల్యేల యొక్క విజయం, యావత్ తెలంగాణ ఉన్నటువంటి మాదిగ కుల బాంధవుల యొక్క విజయం, మా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆశీర్వాదం అని చెప్పి సవినయంగా మనవి చేస్తాం. ఇది లక్ష్మణ్ కుమార్ జెడ్పీటీసీగా మొదలైన ప్రస్థానం. ఈరోజు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే మినిస్టర్ క్వార్టర్స్లో తన నివాసం నుంచి బయలుదేరబోతున్నారు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో పాటుగా వివేక్, అట్లాగే వాకిటి శ్రీహరి, ఇద్దరికి కూడా కాల్స్ వెళ్ళాయి. సీఎం స్వయంగా కాల్ చేసి చెప్పారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఒక జెడ్పీటీసీగా, ఒక కాంగ్రెస్ కార్యకర్తగా మొదలైన ప్రస్థానం ఈరోజు మంత్రిగా క్యాబినెట్లో చేరబోతున్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. తన తల్లి ఆశీస్సులు తీసుకున్నారు. ఇక్కడ నుంచి శ్రీధర్ బాబు దగ్గరికి వెళ్ళారు. అక్కడ నుంచి రాజ్భవన్ వెళ్ళనున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో కలిసి ప్రభాకర్, TV9.